ఎక్కడున్నావు? జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళ PM తో మీటింగ్ అట. ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట. వెంటనే రా. నేను బయలుదేరుతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, సార్. వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ఎ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. వెళ్ళొస్తాను శాంతి. సార్ PM మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, do that. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం, మేడం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్ లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో. రామ్, మ్యామ్, అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కి వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు? అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్ గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా, ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. IAS ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో, నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరబోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటి వాటిని మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే సరే, కదా? ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి. మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ని కాదు, ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి. మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, డామ్ ఇట్. రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే. దయచేసి ఇక మీదట తెల్లారగట్ల లేపద్రాం. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:09 ముహూర్తం, హర్షగార్డెన్ లో పెళ్లి. అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత. 8:30కి లగ్నం. కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. షాదీ రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే సర్వ. మాత్ 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 మాత్. మీనాక్షి, ఇలా రావే. ఏ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటీ కో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి. ముందు కూర్చోండి. అరే పెళ్లి కొరక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు. ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య, ప్రాబ్లం జరిగేలా ఉంది. ఇప్పుడు అందుకని 10:30-12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. సిగ్గుగా లేదే నీకు? తూనే ముझे డైవోర్స్ కియా.
लेकिन ये मेरे बेटी है ना నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా ఇది జరగనివ్వనే నీ రౌడీజం నచ్చకే కదా నేను నీకు డైవర్స్ ఇచ్చాను దయచేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి పెళ్లి शादी జరగనివ్వండి क्यों रोकते आप? पहले शादी होने दीजिए। आप मेहरबानी करके बैठिए प्लीज। दो गोली का पुलिस वाला मुझे समझाएगा నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు లేదా వేరే ఎవరితోనైనా కన్నావా చెప్పవే బోల్! కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో, మజా కర్ రా హై బయటికి పో. ఏయ్! ఏయ్ పండిత్ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీసు ఆయన నా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం రే, వచ్చాయి. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయిచున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి రామ్, Yes, sir. వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
ఫోన్ విశ్వనాథ్కి ఇవ్వు. మీరెవరో? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి హియర్. రామస్వామి. మంత్రికి ఇవ్వరా. ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. సరే ఎవరో భిక్షు ఉన్నారా? ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్కి రాలేదు, డబ్బు పంపలేదు? అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పనంగా తీసుకొచ్చా కదా, ఇప్పుడేంటి? కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు. లేదో ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలా మంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం. రే రే 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టోడు చూస్తే కొట్టి చంపేస్తాడు. दिया लंदन में क्या पढ़ा? मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन साइकोलॉजी कोर्स किया. वो 1 साल का कोर्स था. और दिल्ली का क्या हाल है? पिछले साल का कोई 165 rapes and 365 sexual harassments. All these people are psychologically affected bloody savages. Hey, Ram, how are you doing? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Please, you need to help me on this. Don't do that. Don't do Please that. help me get an appointment. చెయ్యి మీద వైకు. Hey, ఇందులో తప్పే ఉంది. What happened? నీ మీద ఎవరైనా చెయ్యేస్తే అరిచి గోల పెడతారుగా. మగవాళ్ళంటే లోకువా? Come on. కొట్టనంటే రామ్, ఏమైందిరా? నేను బెదరుతాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రామ్, ఉండ్రా, కూల్రా. హలో. హలో ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్? మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది నన్ను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మేనర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్. దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో, ఎవరు కొట్టారో? ఎలాగమ్మ కొట్టాడు వాడు? ఎలాగమ్మ కొట్టాడు? ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్. అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వేగా అడిగావు. పర్వాలేదు, యూ మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30కి రావాల్సిన 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీటి టైం బాగోలేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టను. రేయ్, ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. అబ్బో జోకా? మరి నేనెవరిని? రేయ్, నా ఆర్మ్స్ చూసావా? రేయ్, నా బాడీ చూసావా? నేను రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. క్యా? మామయ్య మర్గయ్య. క్యా క్యా క్యా? ముందు లేపవయ్యా. యా, యా.